అయోధ్యకాండ 22వ సర్గ. యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, వనవాసము ప్రాప్తించుట అనునవి దైవికములే, ఈ రెండును నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయి ఎడ గౌరవభావమును ప్రకటించుట. హతతం వ్యధయా దీనం సవిశేషమమర్షితం స్వసంతమివ నాగేంద్రం రోష విస్పారితే క్షణం. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించి ఉండెను. అతడు అసహనముతో ఊగిపోవుచుండెను. మహాసర్పము వలె బుసలు కొట్టుచుండెను. రోషముతో అతని కనులు ఎరుపెక్కెను. అట్టి లక్ష్మణుని దరిచేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగను తొనకక బెనకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగ తమ్మునితో ఇట్లనెను. సోదరా లక్ష్మణ, తండ్రి గారిపై గల రోషమును, నా వనగమనమున కారణముగా నీలో పెళ్ళుబికిన శోకమును విడునాడుము. ధైర్యమును వహింపుము. జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకము. సత్య పరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము. నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామగ్రిని వెంటనే తొలగిము. నా ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము. నాయనా సౌమిత్రి, ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహం చూపితివి. ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయుటలోనూ కూడా అట్టి ఉత్సాహమునే ప్రదర్శింపుము. సోదరా, నా రాజ్యాభిషేక విషయమున కైకేయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకున్నట్లు చేయుము. మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను, ఉపేక్షింపజాలను. బుద్ధిపూర్వకంగా గాని తెలియక గాని తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగను ఎప్పుడైనను రవంత అప్రియమును సైతము చేసి ఎరుగను. పరలోక భీతి కలవాడైన నా తండ్రి ఆడిన మాట తప్పనివాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనుడు ఒగుటచే నిర్భయంగా జీవించుచుండుగాక. ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును. ఆయన పరితాపం నన్ను తప్పింపజేయును. ఓ లక్ష్మణ, అందువలన నా అభిషేక కార్యక్రమమును మానుకుని వెంటనే ఈ నగరం నుండి వనములకు వెళ్ళవలనని తలంచుచున్నాను. నేను వనములకు వెళ్ళచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయి దేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తుని గావించును. నేను నారచీరలను ధరించి జటాజూటధారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టికేలకు నిశ్చయమునకు వచ్చెను. మనస్సును స్థిరపరచుకొనెను. ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళెదను. ఇక ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి, రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకును నా వనవాస ప్రాప్తికిని దైవమే కారణం. ఇందు కైకేయి దోషము ఏమాత్రమూ లేదు. ఇది ముమ్మాటికిని విధి విలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలననే బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టెడిది? ఓ సౌమ్యుడా, తల్లుల ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చు తగ్గులు లేవు. నాకు వారందరూ సమానమే. ఇంతవరకును వారి ఎడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయి తల్లి ఇంతకు ముందు ఎన్నడూ నాపై గాని తన కుమారుడైన భరతునిపై గాని భేదభావము చూపి ఎరుగదు. వీటన్నిటినీ నీవును ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోనట్లుగాను నాకు వనవాసము ప్రాప్తించినట్లుగాను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకంగా నుడివిడినవని మాత్రము కావు. అవి అన్నియును విధి ప్రేరితములు కనుక వీటన్నిటికీ దైవమే తప్ప మరి వేరొకరు కారణము లేదని తలంతును. కైకేయి మిక్కిలి సాధు స్వభావము గలది. ఉత్తమ రాజవంశమున జన్మించినది. భూతదయ మొదలగు సద్గుణములతో విలసిల్లున్నది. అట్టి ఆ ఉత్తమరాలు ప్రాకృత స్త్రీ వలె దుష్ట స్వభావము కలిగి నీచ వంశమున జన్మించిన గుణహీనయైన ఒక క్షుద్ర స్త్రీ వలె ఎట్లు మాట్లాడును? అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా, పైగా అత్యంత ప్రేమ పాత్రుడనైన నాకు కీడు తలపెట్టుచు ఇట్టి అప్రియ వచనములను ఎట్లు మాట్లాడును? విధి విలాసము ఊహించుటకు అలివి కానిది. అది మానవులకే కాదు దేవతలకును నివారింప శక్యముగానిది.
ఆ విధి వైపరీత్యమే నాపైనను ఆమె మీదను పడినదనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది. ఓ లక్ష్మణ, విధి నిర్ణయము ప్రకారము కర్మఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని నిగ్రహించడి ఉపాయము ఏదీనూ లేదు కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు? సమస్త ప్రాణులకు కలిగిడి సుఖ దుఃఖములకును, శాంతి క్షోభములకును, లాభ నష్టములకును, ఉత్పత్తి వినాశములకును కారణములను ఊహింపజాలము. ఇవి అన్నియును విధి నిర్ణయములే. తీవ్రముగా తపమనరించు ఋషులు సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకములిచ్చి భ్రష్టులగుదురు. ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకోని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవి అన్నియును దైవ నిర్ణయ ఫలితములే కదా. ఈ విధముగా అగు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును, నా మనస్సును నేను నిగ్రహించుకొనుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగుటలేదు. అందువలన నీవును నా వలనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయును వెంటనే నిలిపివేయుము. ఓ లక్ష్మణ, పట్టాభిషేకము కొరకై పూర్ణ జలకలశములు ఇచ్చట సిద్ధపరచబడి ఉన్నవి. అవి నా తపోవ్రత దీక్షా స్నానములకు ఉపయోగపడగలవు. అది సరికాదు. రాజ్య పట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్చబడిన ఈ కలశ జలములతో నాకేమి పని? నేను స్వయముగా బావుల నుండి తోడుకొనిన జలములతో నా తపోవ్రత స్నానములను ఆచరించుటయే యుక్తము. ఓ సౌమిత్రి, నాకు రాజ్యలక్ష్మి దక్కదనందులకు నీవు ఏమాత్రము పరితపింపవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచి చూచినచో వనవాసమే నాకు మహాఫలము, సంతోషదాయకము. వనములలో రాజ్య పాలన క్లేశములుండవు. మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యము అచ్చట లభించును. తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లి అయినను కైకేయే కారణమని తలంపవలదు. విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది. దైవశక్తి ఎంటిదో నీవు ఎరుగుదువుగా. అయోధ్య 22వ సర్గ సమాప్తము.